బీఆర్ఎస్కి మొన్న జరిగిన ఎలక్షన్లో అంత ప్రభావితం చేయలేకపోయింది. మీరు రఘునందన్ రావు గారు ఈ సినారియోని ఏ విధంగా మార్చబోతున్నారు? 1+1 2 అవుతుంది అనేది మ్యాథమెటిక్స్లో కరెక్ట్, కానీ పాలిటిక్స్లో కరెక్ట్ కాదు. బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీ గెలిచిర్రు. కింద ఉన్న 7 ఎమ్మెల్యేలు ఎవరున్నారు? టీఆర్ఎస్ ఉంది. 63 ఎమ్మెల్యేలు మొదటిసారి గెలిస్తే 88 ఎమ్మెల్యేలు రెండోసారి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన ఒక ఇట్లా వెలుగుతున్నప్పుడు సొంత బిడ్డ కదా కవిత, సొంత బిడ్డని గెలిపించుకోలేదు కదా. 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కదా. ఎందుకు ఓడిపోయింది కవిత? కాబట్టి ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతనుండదు. కాబట్టి రఘునందన్ రావు ఏదో కేసీఆర్ ఉంటే ఎట్లా గెలుస్తాడు? కేసీఆర్ని ఓడగొట్టింది పువ్వు గుర్తలు కాదా? కామారెడ్డిలో బండకేసి కొట్టింది మేమే కదా. కవితను బండకేసి కొట్టింది మేమే కదా. మరి అంత చిన్న కాన్స్టిట్యున్సీలో ఓడిపోయిన వాళ్ళు ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలు ఏం చేస్తారు? అయినా ఇప్పుడు బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి? బీఆర్ఎస్ ఎక్కడుంది? నౌ బీఆర్ఎస్ ఈజ్ టైటానిక్. ఒక 3 నెలల్లో నౌ బీఆర్ఎస్ ఈజ్ టైటానిక్. కరెక్టేనండి. ఒక 3 గంటల్లోనే మునిగిపోతుంది సార్. 3 నెలల్లో ఇంత సీ చేంజ్ ఎలా జరిగింది? స్వయంకృత అపరాధం. నిన్న 10 సంవత్సరాలు లేదు, ఒక 3 నెలల్లో అంత ఫాలా. సో ఇప్పుడు కుండ 10 సంవత్సరాల నుంచి ప్రతి ఎండాకాలం చల్లటి నీళ్ళు ఇస్తుంది కుండ. ఈ సంవత్సరం ఎందుకు ఇస్తలేదంటే ఎవడో దానికి రంధ్రం కొట్టిండు. ఆ రంధ్రం దుబ్బాక ఉప ఎన్నిక కొట్టింది, మీకు నచ్చినా నచ్చకుండా. అక్కడ మొదలైంది దుబ్బాక ఉప ఎన్నిక అనేది ఒక మెసేజ్ పంపించింది. మొదలైందంటారు పతనానికి. తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చింది. టీఆర్ఎస్ అనేది ఏదో మీరు అనుకుంటున్నట్టు శత్రు దుర్భేద్యమైన కోట, ఇది అదేం కాదు. అదేదో సినిమాలో బాలకృష్ణ చెప్పినట్టు నీ ఊరికి వస్తా, నీ ఇంటికి వస్తా అని కూడా పోయి కొట్టి రావచ్చు. కాకపోతే నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, నీకు పట్టుదల ఉండాలి, నువ్వు ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి అని దుబ్బాక ఉప ఎన్నిక ఒక లెసన్ చెప్పి.